రైట్. ఇంకా మిగిలిన డీటెయిల్స్ చూసినట్లయితే హైదరాబాద్ నర్సింగ్లో ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇజాయిత్ అలీ అనే ఇంజనీర్ను దుండగులు దారుణంగా హత్య చేశారు. ఓ క్వాలిస్ కారులో ఇంజనీర్ను నిర్మానుష్య ప్రాంతాన్ని తీసుకొచ్చి గొంతు కోసి హతమార్చారు. కారులో ఇద్దరు యువకులతో పాటు ఒక మహిళా కిలాడీ వచ్చినట్లు సమాచారం. ఇద్దరు ఇంజనీర్లు కాళ్లు పట్టుకోగా ఒకరు కత్తితో గొంతు కోసి పారిపోయినట్లు తెలియవస్తోంది. దుండగులు కారును వదిలేసి పారిపోయారు. ఇజాయిత్ అలీ దుబాయ్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 20 రోజుల క్రితమే ఇండియాకు వచ్చాడు. సమాచారం అందుకున్న నార్సింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. ఇజాయిత్ అలీని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, కారులో అతడిని ఏమని చెప్పి తీసుకువచ్చారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారుతో పాటు 2 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే 29/6/2024 రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30 మధ్యలో హిదాయత్ అలీ అనే వ్యక్తి 31 సంవత్సరాలు, ఆయన చోటా బజార్ గోల్కొండ ఏరియాకు సంబంధించిన అతను. ఆయన 15 నుంచి 20 రోజుల మధ్యలో అక్కడి నుంచి దుబాయ్ నుంచి సౌదీ అరేబియా నుంచి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిండు. వాళ్ళ ఇల్లు గోల్కొండలో ఉంటుంది. ఆయన పొద్దున 11 గంటల టైంలో ఇంట్లో నుంచి బయలుదేరిందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. మాకు 12:30 ఆ టైంలో మాకు ఇన్ఫర్మేషన్ రాగా ఇమీడియట్గా మేము అక్కడ రష్ అవ్వడం జరిగింది. మంచిరేవుల విలేజ్లో గ్రీన్ ల్యాండ్స్ వెంచర్, జీస్ విల్లాస్ ఆపోజిట్లో ఉన్న గ్రీన్ ల్యాండ్స్ వెంచర్లో ఒక ఓపెన్ ప్లాట్, నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఒక ఓపెన్ ప్లాట్లో మేము వెళ్ళి చూస్తే అక్కడ ఒక అన్నోన్ డెడ్ బాడీ పడింది. అన్నోన్ డెడ్ బాడీ ఎవరు ఏంటి అనే వివరాలు తెలుసుకోగా సో హిదాయత్ అలీ అని తెలిసింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేషన్ ఇచ్చినాము. అక్కడ హిదాయత్ అలీ అనే వ్యక్తి ఇంటి నుంచి వాళ్ళ ఫాదర్కి సంబంధించిన ఒక పాలిష్ వెహికల్ తీసుకొని రావడం జరిగింది. అతనితో పాటుగా ఇద్దరు ఉన్నారని చెప్పి తెలిసింది. అది సస్పెక్ట్స్ ఎవరు, అక్యూజ్డ్ ఎవరు అని చెప్పేసి మేము వెరిఫై చేస్తున్నాము. వాళ్ళ మధ్యలో ఏదో గొడవ జరిగినట్టుంది. ఆ గొడవలో ఉన్న పర్సన్స్ కత్తితో అతని పైన దాడి చేసి చంపడం జరిగింది. అక్కడ నుంచి పారిపోయింది అన్నట్టు కూడా తెలుస్తుంది. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము టీమ్స్ ఫామ్ చేస్తాము అఖిలను పట్టుకోవడానికి. త్వరలోనే అఖిలను. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో దారుణ హత్య జరిగింది. ఒక ఇంజనీర్ను బయటకు తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో హత్య చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే రంగారెడ్డి రాజేందర్ నగర్ లోని నార్సింగ్ పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని కొంతమంది దుండగులు ఏదైతే కారులో తీసుకొచ్చి హత్య చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఉదంతం మిట్ట మధ్యాహ్నం అయితే జరిగింది. ఇజాయత్ అలీ అనే ఒక దుబాయ్ లో పనిచేసే ఇంజనీర్ ని కొంతమంది దుండగులు ఏదైతే ఒక నిర్మానుష్య ప్రాంతాన్ని తీసుకొచ్చి కారులో తీసుకొచ్చి అతనైతే హత్య చేశారు. ముఖ్యంగా ఈ వ్యవహారం మొత్తంలో కూడా ఒక ఇద్దరు యువకులు అలాగే ఒక లేడీ కూడా ఉన్నట్లయితే ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. ఈ ఇజాయత్ అలీ అనే వ్యక్తి దుబాయ్ లో అయితే పనిచేస్తున్నాడు. గత 20 రోజుల క్రితం అయితే ఇండియాకి రావడం జరిగింది. ఇండియాకి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది అయితే ప్రస్తుతం అయితే ఇంకా బయటకు రాకపోగా ప్రస్తుతం ఏదైతే ఒక ఇద్దరు మగ వ్యక్తులు అలాగే ఒక లేడీ ఇద్దరు కలిసి ఒక క్వాలిస్ వాహనంలోని ఆ అలీని అయితే ఒక నిర్మానుష్య ప్రాంతానికి అయితే తీసుకొచ్చి అక్కడ తీసుకురాగానే కాళ్ళు చేతులు పట్టుకుని మెడనైతే కోసి అతనైతే హత్య చేయడం జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న నార్సింగ్ పోలీసులు కూడా వెంటనే ఘటనా స్థలంగా అయితే చేరుకున్నారు. అలాగే మరొక పక్క ఒక క్లూస్ టీమ్ బృందం కూడా అక్కడికి తీసుకొచ్చి మొత్తం అంతా పరిశీలిస్తున్నారు. అసలు ఈ అలీని ఎందుకు చంపాల్సి వచ్చిందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. అలాగే మరొక పక్క ఇప్పటి వరకు కూడా దుబాయ్ అయితే ఈ అలీ పనిచేశాడు. కానీ గత 20 రోజుల క్రితమే ఏదైతే హైదరాబాద్ రావడంతో ఇతనికి వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయన్న కోణంలో ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. లేదా ఒక దారి దోపిడీ లెక్క అయితే తీసుకొచ్చి చంపారా, లేదా ఏదైనా ప్రేమ వివాహం ఏమైనా కారణం ఉందా అనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే వెరిఫై చేస్తున్నారు. అలాగే మరొక పక్క క్లూస్ టీమ్ కూడా ప్రతి ఒక్క చిన్న క్లూ కూడా వదలకుండా ప్రతి ఒక్క క్లూ కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూస్తున్నట్టయితే మొత్తానికి ఏదైతే క్లూస్ టీమ్ తీసుకున్న తర్వాత ప్రస్తుతం అతన్ని ఎందుకు చంపారు, అసలు ఆ ప్లాన్ లో తీసుకుంటే ఆ నిర్మానుష్య ప్లాన్ లో ఎందుకు చంపాల్సి వచ్చింది, అలాగే వీళ్ళకి అతనికి ఉన్న సంబంధం ఏంటనే కోణంలో అయితే పోలీసులు అయితే పూర్తి దర్యాప్తు అయితే చేపట్టారు. మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.